గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సిఐడి అధికారులు కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. దీనిపై వర్చువల్గా వల్లభనేని వంశీని న్యాయస్థానం విచారించింది. ఈ నెల 17 వరకు మాజీ ఎమ్మెల్యేకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ A71గా ఉన్నారు. కాగా వంశీకి సంబంధించి కేసులపై సోమవారం విజయవాడ కోర్టులో విచారణ జరిగింది. ప్రధానంగా 3 అంశాలపై వంశీ న్యాయవాదులు, ప్రాసిక్యూటర్లు వాదనలు వినిపించారు. బ్యారెక్ మార్చాలంటూ వంశీ కోర్టులో పిటిషన్ వేయగా కౌంటర్ దాఖలు చేయాలంటూ SC/ST కోర్టు ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. అలాగే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సిఐడి పీటీ వారెంట్ దాఖలు చేసింది. అయితే గతంలోనే దీనిపై విచారణ జరగాల్సి ఉండగా 3 రోజుల పాటు వంశీని పోలీసులు కస్టడీకి తీసుకున్న నేపథ్యంలో ఈ పిటిషన్ను సిఐడి వెనక్కి తీసుకుంది. ఇప్పుడు తిరిగి సిఐడి పిటిషన్ దాఖలు చేయడంతో ఈ రోజు వర్చువల్గా వంశీని కోర్టులో హాజరుపరచగా న్యాయాధికారి ఈ నెల 17 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అలాగే వంశీతో పాటు మరో 2ని పోలీసులు 3 రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించారు. అయితే విచారణలో వంశీ సరైన సమాధానాలు చెప్పలేదని, సమాధానాలు దాటవేసిన నేపథ్యంలో ఆయన నుంచి మరింత సమాచారాన్ని రాబట్టేందుకు A4 వీర్రాజు వంశీని మరో 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కూడా కోర్టు వాదనలు జరిగాయి. అయితే ఈ పిటిషన్పై నేడు లేదా రేపు కోర్టు తీర్పిచ్చే అవకాశం ఉంది.